ఒక అందమైన అడవిలో ఒక చిన్న చీమకు మరియు ఒక తెల్లని పావురానికి మధ్య ఏమి జరిగిందో వినండి. ఒకరోజు ఒక చిన్న చీమ నీరు త్రాగడానికి నది దగ్గరకు వెళ్ళింది. అకస్మాత్తుగా జారి నీళ్లల్లో పడిపోయింది. చీమ అరిచింది, అయ్యో, నన్ను కాపాడండి. పక్కనే ఒక చెట్టుపై కూర్చున్న తెల్లని పావురం ఇది చూసింది. వెంటనే పావురం ఒక ఆకు తుంపి నీళ్లల్లో వేసింది. చీమ ఆ ఆకుపై ఎక్కి బయటకు వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు పావురాన్ని పట్టుకోవడానికి వలను తెచ్చాడు. పావురానికి ప్రమాదం తెలియదు, ఆకులు తింటూ ఉంది. ఆ చీమ దూరం నుండి చూసింది. నా స్నేహితుడికి ప్రమాదం అని అనుకుంది. పరిగెత్తి వెళ్లి వేటగాడి కాలిని గట్టిగా కుట్టింది. వేటగాడు ఆహ్ అని అరిచి వలను పారేశాడు. పావురం రెక్కలు విప్పి సురక్షితంగా ఎగిరిపోయింది. నీతి: చిన్నదైనా పెద్దదైనా నిజమైన స్నేహం అంటే కష్టంలో తోడుగా నిలవడమే. మీకు ఈ కథ నచ్చిందా? దయచేసి లైక్ నొక్కండి. మీ ఒక్క లైక్ ఈ కథను మరో 10 మందికి చేరుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి మంచి తెలుగు కథలు వినండి. మీకు చాలా ధన్యవాదాలు.